అందరికీ నమస్కారం. 7th చాప్టర్ ఇన్ అవర్ పాస్ట్ 1 6th హిస్టరీ. లెట్స్ స్టార్ట్. 7th చాప్టర్ వచ్చి అశోక ది ఎంపరర్ హూ గేవ్ అప్ వార్. అశోకుడు గురించి ఉంటుంది ఈ లెసన్లో. ఎవరైతే యుద్ధాన్ని వదిలేశారో వాళ్ళ గురించి. రోషన్స్ రూపీస్, రోషన్ యొక్క డబ్బుల గురించి. రోషన్ క్లచ్డ్ ది క్రిస్ప్ నోట్స్ దట్ హర్ గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ గివెన్ హర్ ఆన్ హర్ బర్త్డే. రోషన్కి అతని గ్రాండ్ ఫాదర్ తన బర్త్డే రోజు వచ్చిన డబ్బుల గురించి అవి చాలా కొత్త కాగితాలు ఉన్నాయని చెప్తుంది. While she badly wanted to buy new cassettes, she also wanted to just see and feel the brand new notes. ఆమె కొంచెం క్యాసెట్స్ కొనుక్కోవాలని అనుకుంటుంది, ఆ ఫీలింగ్ తప్పని అనుకుంటుంది. అండ్ అలాగే తన దగ్గర ఈ కొత్త నోట్స్ ఉన్నాయి అనే ఫీలింగ్ని కూడా ఉంచుకోవాలనుకుంటుంది. ఇట్ వాస్ దెన్ దట్ షీ నోటీస్డ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఎ స్మైలింగ్ ఫేస్ ఆఫ్ గాంధీజీ ప్రింటెడ్ ఆన్ ది రైట్. ఆమె ఏం నోటీస్ చేసిందంట అంటే ఏం గమనించిందంట, ఆమె దగ్గర ఉన్న డబ్బులకి రైట్ సైడ్లో నవ్వుతున్న గాంధీజీ యొక్క బొమ్మని చూస్తుంది. అండ్ ఇట్ టిన్నీ సెట్ ఆఫ్ లైన్స్ ఆన్ ది లెఫ్ట్, అలాగే చిన్న లైన్స్ యొక్క సెట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండడం అనేది చూసింది. వాట్ వర్ ద లైన్స్ దేర్ ఫర్ షీ వండర్. ఎందుకని అక్కడ లైన్స్ ఉన్నాయి, అవి లైన్స్ దేని బదులుగా ఉన్నాయని తను ఆశ్చర్యపోయింది. ఎ వెరీ బిగ్ కింగ్డమ్, ఇది చాలా పెద్ద రాజ్యం అనమాట, సామ్రాజ్యం. ఈజ్ ఈక్వల్ టు అన్ ఎంపైర్, అది ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా అక్కడ ఉన్న ఎంపైర్కి సమానమని చెప్తుంది. ఓకే, ఇది లైన్ క్యాపిటల్. ది లైన్స్ దట్ వీ సీ ఓన్ అవర్ నోట్స్ అండ్ కాయిన్స్ హ్యావ్ ఏ లాంగ్ హిస్టరీ. మనం చూసే కాయిన్స్ కానీ నోట్స్ కానీ డబ్బులకి చాలా హిస్టరీ ఉంది అని చెప్తున్నారు. దే వర్ కార్వెడ్ ఇన్ స్టోన్ అండ్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ మ్యాసివ్ స్టోన్ పిల్లర్ అట్ సారనాథ్, అబౌట్ విచ్ యూ రీడ్ ఇన్ చాప్టర్ 7. మనం చాప్టర్ 7లో సారనాథ్ గురించి చెప్పుకున్నాం కదా. సారనాథ్లో బుద్ధుడి యొక్క స్తూపం అనేది ఉందని చెప్పుకున్నాం. దే వర్ కార్వెడ్ ఇన్ స్టోన్, అది రాతితో చెక్కబడి ఈ మాసివ్ స్టోన్ పిల్లర్ మీద అనేది ఈ సింహాల బొమ్మ అనేది ఉండడం జరిగింది. అశోక వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రూలర్స్ నోన్ టు హిస్టరీ అండ్ ఆన్ హిజ్ ఇన్స్క్రిప్షన్స్ వర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ పిల్లర్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ రాక్ సర్ఫేసెస్. ఇక్కడ ఏం చెప్తున్నారు, అశోక చాలా గొప్ప రాజు, అతని గురించి చాలా హిస్టరీ ఉంది, అలాగే అతను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కానీ అతని యొక్క శాసనాలు కానీ చెక్కబడి ఉంటాయి పిల్లర్స్ మీద, అంటే రాతి మీద శిలాశాసనాలు అనేవి ఉన్నాయని చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఆన్ రాక్ సర్ఫేసెస్, అవన్నీ కూడా రాతి మీద రాయించారు అని చెప్తున్నారు. బిఫోర్ వి ఫైండ్ అవుట్ వాట్ వాజ్ రిటన్ ఇన్ దీస్ ఇన్స్క్రిప్షన్స్, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్స్క్రిప్షన్స్ మీద ఏం రాసున్నాయో చూద్దాం. లెట్ us see why his kingdom was called an empire. ఎందుకని ఇతని రాజ్యాన్ని సామ్రాజ్యంగా పిలుస్తారో చూద్దాం. ది ఎంపైర్ దట్ అశోక రూలర్ వాజ్ ఫౌండెడ్ బై హిస్ గ్రాండ్ ఫాదర్ చంద్రగుప్త మౌర్య. ఈ అశోకుడు చంద్రగుప్త మౌర్యుని యొక్క మనవడు. ఇది గుప్తుల వంశం అనమాట. ఓకే, రాజవంశం ఉంటుంది కదా, ఇది గుప్తులకు సంబంధించిన రాజవంశం. ఇతని యొక్క గ్రాండ్ ఫాదర్ చంద్రగుప్త మౌర్యుడే దీనికి స్థాపకుడు. మోర్ దెన్ 2300 years ago, 2300 సంవత్సరాల క్రితం ఈ సామ్రాజ్యం అనేది ఇది చేయబడింది. చంద్రగుప్త వాజ్ సపోర్టెడ్ బై ఏ వైజ్ మ్యాన్ నెమ్డ్ చాణక్య ఆర్ కౌటిల్య లేదా చాణక్య అనే ఒక తెలివైన వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడికి సపోర్ట్ చేసేవారు. మెనీ ఆఫ్ చాణక్యాస్ ఐడియాస్ వర్ రిటన్ డౌన్ ఇన్ ఏ బుక్ కాల్డ్ ది అర్థశాస్త్ర. ఈ తెలివైన వ్యక్తి అంటున్నాం కదా చాణక్య అని, అతని యొక్క చాలా సిద్ధాంతాలు అనేవి అర్థశాస్త్ర అనే పుస్తకంలో రచించబడి ఉన్నాయి. డైనాసిటీ అంటే రాజవంశం అని చెప్పాను కదా. వెన్ మెంబర్స్ ఆఫ్ ది సేమ్ ఫ్యామిలీ బికమ్ రూలర్స్ అండ్ ఆఫ్టర్ అనదర్. ఒక ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, రాజుల యొక్క వంశంలో ఒక రాజు తర్వాత అతని కొడుకు ఆ విధంగా రాజుల కింద అవుతూ ఉంటారు కదా. ది ఫ్యామిలీ ఈజ్ ఆఫ్టెన్ కాల్డ్ ఏ డైనాసిటీ. వీళ్ళందరినీ రాజవంశం అని పిలుస్తారు. అంటే రాజకుమారులు కానీ ఒకరి తర్వాత ఒకరు రాజు అవడాన్ని రాజవంశంగా చెప్పాము కదా. ది మౌర్య వర్ ఏ డైనాసిటీ విత్ 3 ఇంపార్టెంట్ రూలర్స్. ఈ మౌర్యుల యొక్క కుటుంబం మౌర్యుల రాజవంశంలో ముగ్గురు ఇంపార్టెంట్ కింగ్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు, చంద్రగుప్త అండ్ హిస్ సన్ బిందుసార. చంద్రగుప్తుడు యొక్క కొడుకు బిందుసారుడు అండ్ బిందుసార సన్ అశోక అనే అతను చంద్రగుప్త మౌర్యునికి మనవడు అవుతాడు, బిందుసారునికి కొడుకు అవుతాడు. ఇలా ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ రూలర్స్ అనమాట ఈ రాజవంశంలో. The places where inscriptions of Ashoka have been found and marked with red dots, these were included within the empire. Name the countries where Ashokan inscriptions have been found, which Indian states were outside the empire. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెడ్ కలర్లో ఉన్న డాట్స్ అన్నీ కూడా ఈ మౌర్యుల కుటుంబానికి మౌర్యుల రాజవంశానికి సంబంధించినవి. ఇవన్నీ అశోకుడి యొక్క
పరిపాలనా ప్రాంతాలు అని చెప్తున్నారు. దెర్ వర్ సెవెరల్ సిటీస్ ఇన్ ది ఎంపైర్ మార్కెడ్ విత్ బ్లాక్ డాట్స్ ఆన్ ది మ్యాప్. ఈ మ్యాప్ మీద బ్లాక్ కలర్ డాట్స్ ఉన్నాయి చూడండి. తక్సిలా, ఉజ్జయిని అనేవి ఉన్నాయి కదా, పాటలిపుత్రం ఇవి 3 ఉన్నాయి కదా, మనకు కనిపిస్తున్నాయి కదా. అవి ఏమంటే దీస్ ఇంక్లూడ్ ది క్యాపిటల్ పాటలిపుత్ర, టక్సిలా అండ్ ఉజ్జయిని. టక్సిలా వాజ్ ఎ గేట్ వే టు ది నార్త్ వెస్ట్. ఇది నార్త్ వెస్ట్కి వెళ్ళేందుకు గేట్ వే అనమాట, ఇంక్లూడింగ్ సెంట్రల్ ఆసియాతో సహా. ఓకే, వైల్ ఉజ్జయిని లే ఆన్ ది రూట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఇండియా. ఈ ఉజ్జయిని అనేది దేనికి రూట్ అంటే నార్త్ నుంచి సౌత్ ఇండియాకి వెళ్ళడానికి రూట్ అనమాట. మెర్చెంట్ ఆఫీషియల్స్ అండ్ క్రాఫ్ట్ పర్సన్స్ ప్రాబబ్లీ లివ్డ్ ఇన్ దీ సిటీస్. ఇక్కడ ఎవరంట? వ్యాపారస్తులు, ఆఫీషియల్స్ అంటే ఉద్యోగస్తులు, అండ్ క్రాఫ్ట్ పర్సన్స్ ప్రాబబ్లీ లివ్డ్ ఇన్ దీ సిటీస్. ఈ సిటీస్లో వాళ్ళు నివసిస్తుంటారు. ఇన్ అదర్ ఏరియాస్ దెర్ వర్ విలేజెస్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ హెర్డర్స్. ఇంకా ఇక్కడ ఎవరెవరు నివసిస్తున్నారు? ఫార్మర్స్ ఉన్నారు, హెర్డర్స్ కూడా ఉన్నారనమాట. ఇన్ సమ్ ఏరియాస్ సచ్ యాజ్ సెంట్రల్ ఇండియా దెర్ వర్ ఫారెస్ట్ వేర్ పీపుల్ గ్యాదర్డ్ ఫుడ్. ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండ్ హంటెడ్ యానిమల్స్ ఫర్ ఫుడ్. పీపుల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఎంపైర్ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంట? ఈ ఫారెస్ట్ ఉంటుంది కదా, ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారంట సెంట్రల్ ఇండియాలో మెయిన్గా అని చెప్తున్నారు. అలాగే యానిమల్స్ని హంట్ చేసే వాళ్ళు ఫుడ్ కోసం ఉన్నారనమాట. ఇంకా ఈ డిఫరెంట్ పార్ట్స్లో ఉన్న పీపుల్ అంతా డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ చేసేవారు అని చెప్తున్నారు. ది మౌర్యన్ ఎంపైర్ అనమాట. ఈ మ్యాప్ చూసినట్టయితే షోయింగ్ ది ప్రిన్సిపల్ సిటీస్ ఇన్ సమ్ ఆఫ్ ది ప్లేసెస్ వేర్ ఇన్స్క్రిప్షన్స్ వేర్ ఫౌండ్. చాలా చోట్ల ఇన్స్క్రిప్షన్స్ అనేవి అంటే శాసనాలు అనేవి కనిపించినాయి అని చెప్తున్నాం కదా, అదే ఇది చూడండి. దే ప్రాబబ్లీ ఏ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. వాళ్ళు రకరకాల ప్రజలు ఉంటారు, రకరకాల లాంగ్వేజెస్ మాట్లాడతారు, రకరకాల ఫుడ్స్ అనేవి తింటుంటారు. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాత్స్ యాజ్ వెల్. అలాగే డిఫరెంట్ క్లాత్స్ని కూడా యూజ్ చేస్తారు. హౌ ఆర్ ఎంపైర్స్ డిఫరెంట్ ఫ్రమ్ కింగ్డమ్స్. ఈ సామ్రాజ్యంలో దానికి రాజ్యంలో దానికి డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. ఎంపరర్స్ నీడ్ more resources than kings because empires are larger than kingdoms and need to be protected by big armies. ఇక్కడ ఏంటంటే ఎంపరర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ అనేవి అవసరం అవుతాయి. ఎందుకంట? బికాస్ ఎంపైర్స్ ఆర్ లార్జర్ దాన్ కింగ్డమ్స్. రాజ్యాల కన్నా సామ్రాజ్యాలు పెద్దవి. అండ్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్ బై బిగ్ ఆర్మీస్. వీటిని కాపాడాలంటే ఎక్కువ మోతాదులో సైన్యం కూడా అవసరం అవుతుంది. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఎక్కువ రిసోర్సెస్ అనేవి అవసరం అవుతుంటాయి. సో ఆల్సో దే నీడ్ ఏ లార్జర్ నెంబర్ ఆఫ్ అఫీషియల్స్ హూ కలెక్ట్ ట్యాక్సెస్. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? వీళ్ళు ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం కూడా అవసరం అవుతుందంట. ఎందుకంటే పైనవన్నీ మెయింటైన్ చేయడం కోసం. రూలింగ్ ది ఎంపైర్. ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడం గురించి మాట్లాడుకుందాం. యాజ్ ది ఎంపైర్ వాజ్ సో లార్జ్ డిఫరెంట్ పార్ట్స్ వర్ రూల్డ్ డిఫరెంట్లీ. ఈ సామ్రాజ్యం పెద్దది కాబట్టి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క విధంగా పరిపాలించేవారు. ది ఏరియా అరౌండ్ పాటలిపుత్ర వాజ్ అండర్ ది డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ది ఎంపరర్. ఈ పాటలిపుత్రం అనే ఏరియా ఉంది చూడండి, అది డైరెక్ట్గా రాజు యొక్క కంట్రోల్లో ఉంటుంది. దిస్ మీన్స్ దట్ అఫీషియల్స్ వర్ అపాయింటెడ్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ ఫార్మర్స్, హెర్డర్స్, క్రాఫ్ట్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్ హూ లివ్డ్ ఇన్ విలేజెస్ అండ్ టౌన్స్ ఇన్ ది ఏరియా. ఎవరైతే ఇక్కడ పాటలిపుత్రంలో ఉంటున్న వాళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళు ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అఫీషియల్స్ ఆల్సో పనిష్డ్ దోస్ హూ డిజోబై ది రూలర్స్ ఆర్డర్స్. ఎవరైతే రాజుల యొక్క ఆర్డర్స్ని ఫాలో అవ్వకుండా ఉంటారో వాళ్ళని ఈ ఉద్యోగస్తులు ఉంటారు కదా, సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్ళు శిక్షిస్తారనమాట. మెనీ ఆఫ్ దీస్ అఫీషియల్స్ ఫర్ గివెన్ శాలరీస్. చాలా వరకు ఈ అఫీషియల్స్కి జీతాలు అనేవి ఇస్తుంటారు. మెసెంజర్స్ వెంట్ టు అండ్ ఫ్రో అండ్ స్పైస్ కెప్ట్ ఏ వాచ్ ఆన్ ది అఫీషియల్స్. కొంతమంది ఈ గూఢచారుల కింద ఫామ్ అయ్యి ఈ అఫీషియల్స్ ఏం చేస్తున్నారు అనేది చూసేవారనమాట. అది న్యాయంగా ఉన్నారా అన్యాయంగా ఉన్నారా అనే దానికి. అండ్ అఫ్ కోర్స్ ది ఎంపరర్ సూపర్వైజ్డ్ దెమ్ ఆల్ విచ్ ది హెల్ప్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది రాయల్ ఫ్యామిలీ. అలాగే వీళ్ళని పర్యవేక్షిస్తారు, అంటే చూస్తూ ఉంటారు వీళ్ళు చేసే పనులన్నింటినీ రాజులు. ఎవరి ద్వారా? వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఉంటుంది కదా, రాయల్ ఫ్యామిలీ అంటే రాజుల కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళని చూస్తుంటారు. అండ్ సీనియర్ మినిస్టర్స్, అలాగే కొంచెం సీనియర్ మినిస్టర్స్ కూడా వీళ్ళని చూస్తూ ఉంటారు. దెర్ వర్ అదర్ ఏరియాస్ ఆర్ ప్రొవిన్సెస్ ఈచ్ దిస్ వాజ్ రూలర్డ్ ఫ్రమ్ ఏ ప్రొవిన్షియల్ క్యాపిటల్ సచ్ యాజ్ టక్సిలా ఆర్ ఉజ్జయిని. టక్సిలా లేదా ఉజ్జయిని లాంటి వాటిని కూడా రూల్ చేస్తారు. కాకపోతే ఏ విధంగా అంట? దేశాన్ని లేదా రాజ్యాన్ని ఒక్కొక్క విధంగా పరిపాలిస్తారని చెప్పాం కదా, అలా.
సో దెర్ వాజ్ సమ్ అమౌంట్ కంట్రోల్ ఫ్రమ్ పాటలీపుత్రం. కొంచెం పాటలీపుత్రం నుంచి కొంచెం కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట వీళ్ళ మీద. అండ్ రాయల్ ప్రిన్సెస్ వేర్ ఆఫ్టెన్ సెంట్ యాజ్ గవర్నర్స్. రాయల్ ప్రిన్సెస్ని గవర్నర్స్ కింద అనౌన్స్ చేసేవారు. లోకల్ కస్టమ్స్ అండ్ రూలర్స్ వేర్ ప్రాబబ్లీ ఫాలోడ్. వీళ్ళ ఆచారాలని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బిసైడ్స్ దెర్ వేర్ వాస్ట్ ఏరియాస్ బిట్వీన్ ది సెంటర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఈ ఏరియాస్కి మధ్యలో చాలా ప్లేస్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. హియర్ ది మౌర్యాస్ ట్రై టు కంట్రోల్ రోడ్స్ అండ్ రివర్స్. అలాగే మౌర్యులు ఏం చేసేవారు, రోడ్స్ని ఇంకా రివర్స్ని కంట్రోల్ చేసేవారు. ఎందుకంటే పక్క సామ్రాజ్యం నుంచి ఎక్కువగా మన వైపుకి రావాలి అంటే ఏ విధంగా వస్తారు, అయితే రోడ్డు మార్గం ద్వారా లేదంటే వాటర్ మార్గం ద్వారా కదా, ఆ విధంగా. వాట్ ఎవర్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ which were important for transport. Here the Mauryan tried to control roads and rivers which were important for transport and to collect wherever resources were available as tax and tribute. వీళ్ళకి ట్యాక్స్ రూపంలో ఇంకా ట్రిబ్యూట్ అంటే కపం రూపంలో ఫామ్ అవ్వాలి అంటే రిసోర్సెస్ వీళ్ళు ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ది అర్థశాస్త్ర టెల్ us that the northwest was important for blankets and South India for its gold and precious stones. It is possible that these resources were collected as tributes. అర్థశాస్త్రంలో ఏం చెప్తున్నారంట, ఎక్కడైతే నార్త్ వెస్ట్ ప్రాంతం ఉంటుందో చాలా ఇంపార్టెంట్ ప్రాంతం, అక్కడ బ్లాంకెట్స్ అంటే దుప్పట్లు లాంటివి అంటే వస్త్రానికి సంబంధించినవి ఎక్కువగా ట్యాక్స్ కింద కలెక్ట్ చేసేవారు. అండ్ సౌత్ ఇండియాలో అయితే గోల్డ్ అంటే బంగారం ఇంకా వజ్రాల్లాగా పగడాలు అలా అంటారు కదా, ఆ విధమైనవి ఎక్కువగా తీసుకునేవారు ట్యాక్స్ కింద. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దీస్ రిసోర్సెస్ వర్ కలెక్టెడ్ యాజ్ ట్రిబ్యూట్. ఇవి ట్యాక్సెస్ కింద లేదంటే కపం కింద తీసుకునేవారు అని చెప్తున్నారు. ట్రిబ్యూట్ ఇక్కడ చూడండి. అన్లైక్ టాక్సెస్ విచ్ వర్ కలెక్టెడ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిక్స్, ట్రిబ్యూట్ వాజ్ కలెక్టెడ్ యాజ్ అండ్ వెన్ ఇట్ వాజ్ పాసిబుల్ ఫ్రమ్ పీపుల్ హూ గేవ్ ఏ వెరైటీ ఆఫ్ థింగ్స్ మోర్ ఆర్ లెస్ లింగ్లీ. ఇష్టపూర్వకంగా కొంతమంది కొన్ని వస్తువులు సమర్పిస్తుంటారు కదా, వాటిని ట్రిబ్యూట్ కింద తీసుకునేవారు అనమాట. వీళ్ళు ట్యాక్సెస్ కాకుండా ఇంకా ఏమైతే వాళ్ళు ఇష్టంగా ఇస్తారో వాటిని ట్రిబ్యూట్ కింద వీళ్ళు తీసుకునేవారు అనమాట. దెర్ వర్ ఆల్సో ది ఫారెస్ట్ రీజియన్స్, పీపుల్ లివింగ్ ఇన్ దీస్ ఏరియాస్ వర్ మోర్ ఆర్ లెస్ ఇండిపెండెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫారెస్ట్ రీజియన్స్ ఉంటారు కదా, అంటే అడవుల్లో ఉండేవాళ్ళు, కోయ వాళ్ళు లాగా. పీపుల్ లివింగ్ ఇన్ దీస్ ఏరియాస్ వర్ మోర్ ఆర్ లెస్ ఇండిపెండెంట్. వీళ్ళు ఇక్కడ నివసించే వాళ్ళు ఇంకా తక్కువ స్వతంత్రంతో నివసించవలసి వచ్చేదన్నమాట. బట్ మీ హ్యావ్ బీన్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ ఎలిఫెంట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా ఎలిఫెంట్స్ నుంచి వచ్చేవి కూడా ప్రొవైడ్ చేసేవారు, అంటే ఏనుగు దంతాలు అలాగా. టింబర్ అంటే తెలుసు కదా, చెక్కను, ఇంకా హనీ, ఇంకా వ్యాక్స్, తేనె, మైనం ఇలాంటివన్నీ మౌర్యన్ వాళ్ళకి అంటే మౌర్య కుటుంబం వాళ్ళకి వీళ్ళు ట్యాక్స్ కింద సమర్పించేవారు అనమాట. ది ఎంపైరర్ అండ్ ది క్యాపిటల్ సిటీ, సామ్రాజ్యము దాని యొక్క క్యాపిటల్ గురించి చూస్తాం. మెగస్థిన్స్ వాజ్ అన్ అంబాసిడర్ హూ వాజ్ సెంట్ టు ది కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త బై ది గ్రీక్ రూలర్స్ ఆఫ్ వెస్ట్ ఆసియా నేమ్డ్ సెల్యూసియస్ నికేటర్. ఈ సెల్యూసియస్ నికేటర్ అనేవాళ్ళు ఏషియన్ వ్యక్తి అనమాట, గ్రీక్ రూలర్ అనమాట, వెస్ట్ ఏషియాలో ఉండేవారు. అతను చంద్రగుప్త మౌర్యులకి కోర్టుకి సంబంధించి ఒక రాయబారి కింద, మెగస్థిస్ నుంచి రాయబారి కింద వ్యవహరించేవారు అనమాట. మెగస్థిస్ రోట్ అండ్ అకౌంట్ అబౌట్ వాట్ హీ సా, హియర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హిజ్ డిస్క్రిప్షన్. మెగస్థిన్స్ ఏం రాశారంట, అతని యొక్క చూసినవి అన్నీ రాశారనమాట. అది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంది, కొంచెం చదువుదాం. ది అకేషన్ ఆన్ విచ్ ది ఎంపరర్ అపియర్స్ ఇన్ పబ్లిక్ ఆర్ సెలబ్రేటెడ్ విత్ గ్రాండ్ రాయల్ ప్రొసీడెన్సెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ జరిగే అకేషన్స్ అన్నీ రాజులకు పబ్లిక్ ప్లేసెస్లో సెలబ్రేట్ చేసేవారు. అది కూడా చాలా గ్రాండ్గా, చాలా రాజుకి అదే అంటారు కదా గొప్పగా చేసేవారు అని. హీ ఈస్ క్యారీడ్ ఇన్ ఏ గోల్డెన్ ప్లాంక్లిన్. వీళ్ళు బంగారు పళ్ళకులో మోయబడేవారు. హిస్ గార్డ్స్ రైడ్ ఎలిఫెంట్స్ డెకరేటెడ్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్. అలాగే వాళ్ళ యొక్క గార్డ్స్ అటు సైడ్ ఇటు సైడ్ ఫ్రంట్ బ్యాక్ ఉండే వాళ్ళంతా ఏనుగుల మీద ఉండేవారు. అది కూడా ఎలాంటి ఏనుగుల మీద, గోల్డ్ ఇంకా సిల్వర్తో అలంకరించబడిన ఏనుగుల మీద. సమ్ ఆఫ్ ది గార్డ్స్ క్యారీ ట్రీస్ ఆన్ విచ్ లివ్ బర్డ్స్. కొందరైతే ఈ బర్డ్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఒక చెట్ల మీద పెట్టి ఆ చెట్లను కూడా మోసుకెళ్తూ ఉండేవారు అనమాట. ఇంక్లూడింగ్ ఏ ఫ్లోక్ ఆఫ్ ట్రైన్డ్ ప్యారెట్స్. ఒక ట్రైనింగ్ ఇచ్చిన ప్యారెట్స్ యొక్క మందను గుంపును కూడా తీసుకెళ్తూ ఉండేవారు. సర్కిల్ అబౌట్ ది హెడ్ ఆఫ్ ది ఎంపరర్.
ఇది మొత్తం వీళ్ళందరూ సర్కిల్ లాగా ఉండేవారు ఈ రాజుకి. ది కింగ్ ఈజ్ నార్మల్లీ సరౌండెడ్ బై ఆర్మెడ్ ఉమెన్. ఇక్కడ ఎలా అంటే ఈ కింగ్ చుట్టూ లేడీస్ ఉండేవారు అనమాట, అది కూడా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, ఆర్మెడ్. హీఈస్ అఫ్రైడ్ దట్ సమ్ వన్ మే ట్రై టు కిల్ హిమ్. ఎందుకంటే అతన్ని ఎవరు చంపకుండా ఈ జాగ్రత్తలని తీసుకున్నారు. హీ హ్యాస్ స్పెషల్ సర్వెంట్స్ టు టేస్ట్ ది ఫుడ్ బిఫోర్ హీ ఎట్స్. అతను తినే ముందు ఆ ఫుడ్ని ఎవరైనా సర్వెంట్స్ టేస్ట్ చేసి ఇవ్వాల్సి వచ్చేది. హీ నెవర్ స్లీప్స్ ఇన్ ది సేమ్ బెడ్రూమ్ ఫర్ 2 nights. అతను 2 రోజులు వరుసగా ఒకటే బెడ్రూమ్లో నిద్రించడం అనేది జరిగేది కాదు. అండ్ అబౌట్ పాటలీపుత్ర మోడర్న్ పాట్నా హీ రోట్. ఇప్పుడు పాట్నా అంటున్నాం కదా, అది పాటలీపుత్రం అనమాట క్రిందటిసారి. దాని గురించి ఇక్కడ ఏం రాశారంటే అతను, చూడండి, దిస్ ఈజ్ ఏ లార్జ్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇది చాలా పెద్దదైన బ్యూటిఫుల్ అయిన ప్లేస్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఏ మాసివ్ వాల్. ఇది భారీ కట్టడం, అదే భారీ గోడ కట్టడంతో ఇది నిర్మితమై ఉండేది చుట్టుపక్కల. ఇట్ హ్యాస్ 570 టవర్స్ అండ్ 64 గేట్స్. ఈ గోడ కంట 570 టవర్స్ పిల్లర్స్ ఉన్నాయి అండ్ టవర్స్ ఉన్నాయి అండ్ 64 గేట్లు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ది హౌసెస్ ఆఫ్ 2 and 3 స్ట్రోస్. ఇంకా ఏంటంట, ఈ గోడ కట్టేప్పుడే గోడ అంటే ఒక గోడ ఉంటుంది కదా, ఈ గోడలోనే కోట కూడా ఉండేది అని చెప్తున్నారు. అంటే కోటలు 2-3 అంతస్తుల ఇళ్ళతో ఇలాంటి గోడ నిర్మించారు అని చెప్తున్నారు. ఓకే. ది హౌస్ ఆఫ్ 2 and 3 స్ట్రోస్ ఆర్ బిల్ట్ ఆఫ్ వుడ్ అండ్ మడ్ బ్రిక్స్. ఇది చెక్కతో లేదంటే మట్టి ఇటుకలతో నిర్మించబడేది. ది కింగ్స్ ప్లేస్ ఈజ్ ఆల్సో ఆఫ్ వుడ్. కింగ్స్ ఉండే ప్రదేశం కూడా వుడ్తో తయారు చేయబడేది. అండ్ డెకరేటెడ్ విత్ స్టోన్ కార్వింగ్స్. రాతితో చెక్కబడిన స్టోన్ కార్వింగ్స్ని యూజ్ చేసి డెకరేట్ చేసేవారు వాళ్ళ హౌసెస్ని, అంటే రాజుల యొక్క మందిరాలను. ఇట్ ఈస్ సరౌండెడ్ విత్ గార్డెన్స్ అండ్ ఎన్క్లోర్స్ ఫర్ కీపింగ్ బర్డ్స్. ఇది గార్డెన్స్లా పెంచుకోవడానికి ఇంకా బర్డ్స్ని ఉంచడానికి చాలా బాగుండేది అని ఇతను రాశారనమాట. వై డూ యూ థింక్ ద కింగ్ హ్యాడ్ స్పెషల్ సర్వెంట్ టు టేస్ట్ ది ఫుడ్ హీ ఎట్. ఎందుకని ఈ స్పెషల్ టేస్ట్ చూడడానికి స్పెషల్ సర్వెంట్స్ అనేవాళ్ళు ఉండేవారు, ఎందుకంటే విష ప్రయోగం జరుగుతుందేమో అని. ఇన్ వాట్ వేస్ వాజ్ పాటలీపుత్ర డిఫరెంట్ ఫ్రమ్ మొహంజాదరో. మొహంజాదరోకి పాటలీపుత్రానికి గల డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఏంటంటే హౌసెస్ బ్రిక్స్తో, అదే రాతితో నిర్మించబడి ఉండేవి. అది కూడా ఏంటి, ప్లాస్టరింగ్ చేసేదానికి దానికి వాటర్ది లోపలికి ఇది అవ్వకుండా ఒక న్యాచురల్ తార్ని మళ్ళీ పై పూత కింద పెట్టి చేశారు. బట్ ఇవి అలా కాదు, ఇది అంత ప్రీప్లాంట్ కాదు, కానీ ఇది చూడడానికి చాలా బాగుండేవి. ఇంకా గార్డెన్ పెంచుకోవడానికి కూడా వీలుగా ఉండేలా ఉంది. అక్కడ గార్డెన్ పెంచడానికి వీలుగా ఉందని ఎవరు చెప్పలేదు. ఓకే. అశోక ఏ యూనిక్ రూలర్. అశోక అనే అతను చాలా ప్రత్యేకమైన రాజు అనమాట. ది మోస్ట్ ఫేమస్ మౌర్యన్ రూలర్ వాజ్ అశోక. ఇతను చాలా ఫేమస్ మౌర్యన్ రాజు, మౌర్య కుటుంబానికి చెందిన రాజు. హీ వాజ్ ది ఫస్ట్ రూలర్ హూ ట్రై టు టేక్ హిస్ మెసేజ్ టు ది పీపుల్ త్రూ ఇన్స్క్రిప్షన్స్. ఇతను మొట్టమొదటి రాజు అంట అతని యొక్క ఆలోచనలను శాసనాల రూపంలో ప్రజలకు చేరవేయడానికి. మోస్ట్ ఆఫ్ అశోకస్ ఇన్స్క్రిప్షన్ వర్ ఇన్ ప్రకృత్ అండ్ వర్ రిటన్ ఇన్ ది బ్రాహ్మీ స్క్రిప్ట్. ఇతని యొక్క శాసనాలు చాలా వరకు ప్రకృత్ లేదా బ్రాహ్మీ స్క్రిప్ట్లో ఆ లిపిలో రచించబడి ఉండేవి శాసనాల మీద అని చెప్తున్నారు. అశోకస్ వార్ ఇన్ కళింగ. కళింగలో అశోకుని యొక్క యుద్ధం గురించి చూద్దాం. కళింగ ఈజ్ ది యాన్సిడెంట్ నేమ్ ఆఫ్ కోస్టల్ ఒరిస్సా. ఇప్పుడు ఒరిస్సా ఉంది కదా, దానికి ప్రాచీన పేరు అనమాట, పురాతన పేరు అనమాట ఈ కళింగ అనేది. మ్యాప్ 5 పేజ్ 76 పేజ్లో ఇందాక మ్యాప్ 5 చూసాం కదా మనం, దాంట్లో చూడమని చెప్తున్నారు. అశోక ఫోర్ట్ ఏ వార్ టు కన్క్వైర్ కళింగ. ఇతను కళింగ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది. హవెవర్ హీ వాజ్ సో హారిఫైడ్ వెన్ హీ సా ది వైలెన్స్ అండ్ బ్లడ్షెడ్ దట్ హీ డిసైడెడ్ నాట్ టు ఫైట్ ఎనీ మోర్ వార్స్. ఇతను చాలా భయభ్రాంతులకు గురి చేసింది అనమాట అక్కడ జరిగిన వైలెన్స్, అంటే ఆ రక్తం అంతా అలా ఆ విధంగా ఉండడం. అప్పుడు ఇతను డిసైడ్ అయ్యాడు ఇంకేమీ యుద్ధాలు చేయకూడదు నేను. హీఈస్ ది ఓన్లీ కింగ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ హూ గేవ్ అప్ కాన్క్వెస్ట్ ఆఫ్టర్ విన్నింగ్ ఏ వార్. ఇతను గెలిచాక కూడా కళింగ రాజ్యాన్ని వాళ్ళకి విడిచిపెట్టారు. ఇతను మొట్టమొదటి రాజు అంట, ఒకే ఒక రాజు అనమాట చరిత్రలో, గెలిచిన దాన్ని వదిలిన రాజుగా. అశోకస్ ఇన్స్క్రిప్షన్స్ డిస్క్రైబ్ ది కళింగ వార్. అశోకుని యొక్క శిలాశాసనం కళింగ యుద్ధం గురించి వివరిస్తుందన్నమాట. దిస్ ఈజ్ వాట్ అశోక డిక్లేర్డ్ ఇన్ వన్ ఆఫ్ హిస్ ఇన్స్క్రిప్షన్. ఇక్కడ మనం కింద చదవబోయేది అశోక తన యొక్క శాసనంలో పొందుపరచబడిందనమాట. 8 years ఆఫ్టర్ బికమింగ్ కింగ్ ఐ కాన్క్వెర్డ్ కళింగ. అతను రాజైన 8 సంవత్సరాలకి ఇతను కళింగ రాజ్యాన్ని విజయంతో సాధించాడు. About 1.5 lakh people
ఇక్కడ చూడండి, అబౌట్ ఎ ల్యాక్ అండ్ హాఫ్ పీపుల్ వర్ క్యాప్చర్డ్ అండ్ మోర్ దాన్ ఏ ల్యాక్ ఆఫ్ పీపుల్ వర్ కిల్లడ్. 1,00,000 కన్నా ఎక్కువ మంది చనిపోయారు, 1,50,000 వరకు వాళ్ళు అవిటి వాళ్ళు అయ్యారు అని చెప్తున్నారు. దిస్ ఫిల్లెడ్ మీ విత్ సారో. వై? ఇది అతన్ని బాధకు గురిచేసింది. ఎందుకు? వెనెవర్ అండ్ ఇండిపెండెంట్ ల్యాండ్ ఈజ్ కన్క్వైర్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ డై అండ్ మెనీ ఆర్ టేకెన్ ప్రిజన్సర్. ఇక్కడ ఒక స్వతంత్ర ల్యాండ్ని గెలిచినప్పటికీ 1,00,000 మంది ప్రజలు చనిపోయారు, ఇంకా చాలామంది ఖైదీలుగా మారారు. బ్రాహ్మణ్స్ అండ్ మాంక్స్ ఆల్సో డై. ఇక్కడ ఈ యుద్ధం జరిగినప్పుడు బ్రాహ్మణులు చనిపోయారు, సన్యాసులు కూడా చనిపోయారు అని చెప్తున్నారు. పీపుల్ హూ ఆర్ కైండ్ టు దేర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, టు దేర్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్ డై ఆర్ లాస్ దేర్ లవ్డ్ వన్స్. వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు, ఫ్రెండ్స్, స్లేవ్స్ వీళ్ళందరూ చనిపోయారు అని ఇతను ఫీల్ అవుతున్నాడు. దట్ ఈస్ వై ఐ ఆమ్ సాడ్. అందుకోసమే నేను బాధగా ఉన్నాను. అండ్ హ్యావ్ డిసైడెడ్ టు అబ్జర్వ్ ధర్మ. అలాగే నేను ఇంకా ధర్మాన్ని చూద్దామని నిశ్చయించుకున్నాను అని చెప్తున్నారు. అండ్ టు టీచ్ అదర్స్ అబౌట్ ఇట్ యాజ్ వెల్. అలాగే ధర్మాన్ని గురించి మిగతా వాళ్ళకి ఉపదేశం చేద్దామని కూడా అనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఐ బిలీవ్ దట్ విన్నింగ్ పీపుల్ ఓవర్ త్రూ ధర్మ ఈజ్ మచ్ బెటర్ దాన్ కన్క్వైరింగ్ దెమ్ త్రూ ఫోర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇతను ఏం నమ్ముతున్నారంట? గెలిచిన దానికన్నా ధర్మం అనేది చాలా ఎక్కువ శ్రేష్టమైంది అని చెప్తున్నారు అనమాట. ఐ ఆమ్ ఇన్స్క్రైబింగ్ దిస్ మెసేజ్ ఫర్ ది ఫ్యూచర్. ఈ మెసేజ్ని ఫ్యూచర్ కూడా తెలియజేయాలనుకుంటున్నారు. సో దట్ మై సన్ అండ్ గ్రాండ్ సన్ ఆఫ్టర్ మీ షుడ్ నాట్ థింక్ అబౌట్ వార్. నా తర్వాత నా కొడుకు కానీ, నా కొడుకు తర్వాత తన కొడుకు కానీ ఈ యుద్ధం గురించి ఇంకా ఆలోచించకూడదు. ఇన్స్టెడ్ దే షుడ్ ట్రై టు థింక్ అబౌట్ హౌ టు స్ప్రెడ్ ధర్మ. చెప్పాలంటే అసలు వాళ్ళు ధర్మాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి అనేది ఆలోచించాలి అంటున్నారు. హౌ డిడ్ ద కళింగ వార్ బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ అశోకస్ యాటిట్యూడ్ టువర్డ్స్ వార్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కళింగ యుద్ధం అశోకుని యొక్క యాటిట్యూడ్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అని అడుగుతున్నారు. ధమ్మ ఇస్ ది ప్రకృతి వర్డ్ ఫర్ ది సాంస్క్రిట్ టర్మ్ ధర్మ. ధమ్మ అనేది ప్రకృతి వర్డ్ అనమాట. ధర్మ అనేది సాంస్క్రిట్ వర్డ్. లుక్ అట్ హియర్, ది రాంపూర్వ బుల్. ఇది రాంపూర్వ ఏదో అంటాము కదా అది. లుక్ అట్ దిస్ ఫైన్లీ పాలిష్డ్ స్టోన్ స్కల్ప్చర్. దిస్ వాజ్ పార్ట్ ఆఫ్ ఏ మౌర్యన్ పిల్లర్ ఫౌండ్ ఇన్ రాంపూర్వ, బీహార్ అండ్ హ్యాస్ నౌ బీన్ ప్లేస్డ్ ఇన్ రాష్ట్రపతి భవన్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్కిల్ ఆఫ్ ది స్కల్ప్టర్స్ ఆఫ్ ది టైమ్. ఇది ఆ టైంలో చెక్కబడింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో ఉంది. నార్మల్గా అయితే బీహార్లో ఉంది. ఇది మౌర్యన్ పిల్లర్ అనమాట. అంటే మౌర్య సామ్రాజ్యంకి సంబంధించినప్పుడు పిల్లర్ అని చెప్తున్నారు. వాట్ వాస్ అశోకస్ ధర్మ. అశోకుని యొక్క ధర్మం ఏంటి? అశోక ధర్మ డిడ్ నాట్ ఇన్వాల్వ్ వర్షిప్ ఆఫ్ ఏ గాడ్ ఆర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ సాక్రిఫైస్. ఇక్కడ అశోకుడి యొక్క ధర్మం ఏంటంటే వర్షిప్లో ఈ యానిమల్స్ నది ఇది చేస్తాం కదా, ఇన్వాల్వ్ వర్షిప్ ఆఫ్ గాడ్ ఆర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ సాక్రిఫైస్. త్యాగాలు అనేవి చేయకూడదు అని. హీ ఫెల్ట్ దట్ జస్ట్ యాజ్ ఏ ఫాదర్ ట్రైస్ టు టీచ్ హిస్ చిల్డ్రన్. దాని బదులుగా ఫాదర్స్ అందరూ వాళ్ళ పిల్లలకు నేర్పించడానికి ట్రై చేయాలి. హీ హ్యాడ్ ఏ డ్యూటీ టు ఇన్స్ట్రక్ట్ హిస్ సబ్జెక్ట్స్. వాళ్ళకి తెలిసింది పిల్లలకి చెప్పాలి. హీ వాజ్ ఆల్సో ఇన్స్పైర్డ్ బై ది టీచింగ్స్ ఆఫ్ ద బుద్ధ. ఇతను బుద్ధుని యొక్క టీచింగ్కి ఇన్స్పిరేషన్ అయిన తర్వాత దెర్ వర్ ఏ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ ట్రబుల్డ్ హిమ్. ఇతని చాలా ప్రాబ్లమ్స్ అనేవి చుట్టుముట్టినాయి. పీపుల్ ఇన్ ది ఎంపైర్ ఫాలోడ్ డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ దిస్ సమ్టైమ్స్ లెడ్ టు కాన్ఫ్లిక్ట్. యానిమల్స్ వర్ సాక్రిఫైస్డ్. ఇతను సామ్రాజ్యంలో అనేక రకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఉంటారు కదా, అలాగే వీళ్ళు జంతు బలులు చేసేవారు కూడా. స్లేవ్స్ అండ్ సర్వెంట్స్ వర్ ఇల్ ట్రీటెడ్. అలాగే స్లేవ్స్ని అంటే బానిసలను చాలా చులకనగా చూసేవారు అనమాట. అవన్నీ ఇతనికి నచ్చేవి కాదు. బిసైడ్స్ దెర్ వర్ క్వారల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ అమాంగ్ హిస్ నైబర్స్. పక్క వాళ్ళతో తగాదాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉండేవారు. అశోక ఫెల్ట్ ఇట్ వాజ్ హిజ్ డ్యూటీ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. అశోకుడు ఏమనుకున్నాడు? ఇవన్నీ సాల్వ్ చేయాల్సిన బాధ్యత తనకుంది అనుకుంటున్నాడు. సో హీ అపాయింటెడ్ అఫీషియల్స్ నోన్ యాజ్ ది ధర్మ మహమ్మత్తా హూ వెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ టీచింగ్ పీపుల్ అబౌట్ ధర్మ. ఇతను ఒక ప్లేస్ మహమ్మత్తా అనే వాళ్ళని ప్రిపేర్ చేసి ధర్మాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి వాళ్ళకి పోస్ట్ ఇచ్చారనమాట. బిసైడ్ అశోక గాట్ హిస్ మెసేజ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ రాక్స్ అండ్ పిల్లర్స్. ఇతని యొక్క ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు అనేవి రాక్స్ మీద, శిలల మీద, స్తంభాల మీద చేయించేవారు అనమాట. ఇన్స్ట్రక్టింగ్ హిస్ ఆఫీషియల్స్ టు రీడ్ హిస్ మెసేజ్ టు దోస్ హూ కుడ్ నాట్ రీడ్ ఇట్ దెమ్సెల్వ్స్.
కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు చదవలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తూ ఉండేవారు. అశోక ఆల్సో సెంట్ మెసెంజర్ టు స్ప్రెడ్ ఐడియాస్ అబౌట్ ధర్మ టు అదర్ ల్యాండ్స్. ఇతను మన ల్యాండ్‌లోనే కాకుండా వేరే వేరే ప్రాంతాలకు కూడా ధర్మం గురించి చెప్పాలని అనుకున్నాడు. సచ్ ఎస్ సైరియా, ఈజిప్ట్, గ్రీస్ అండ్ శ్రీలంక. ఇతను చెప్పిన దాంట్లో సైరియా, ఈజిప్ట్, గ్రీస్, శ్రీలంక కూడా ఉన్నాయి. ట్రై అండ్ ఐడెంటిఫై దిస్ ఆన్ మ్యాప్ 6 పేజెస్ 84, 85. ఇది మ్యాప్ 6లో చూడమని చెప్తున్నారు. హీ బిల్ట్ రోడ్స్. ఇతను రోడ్స్ కట్టించారు. డగ్ వెల్స్, బావిని తవ్వించాడు. అండ్ బిల్ట్ రెస్ట్ హౌసెస్, విశ్రాంతి భవనాలను నిర్మించారు. బిసైడ్స్ హీ అరేంజ్డ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ బోత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్. యానిమల్స్కి, హ్యూమన్ బీయింగ్స్కి కూడా వైద్యశాలలు అనేవి ఏర్పాటు చేశారు. అశోకాస్ మెసేజెస్ టు హిస్ సబ్జెక్ట్స్. అశోక్ని యొక్క సందేశాలు ఏంటో చూద్దాం. పీపుల్ పెర్ఫార్మ్ ఏ వెరైటీ ఆఫ్ రిచువల్స్ వెన్ దే ఫాల్ ఇల్. వాళ్ళు అనారోగ్యానికి గురైనప్పుడు రకరకాల ఆచారాలు అనేవి వీళ్ళు చేసేవారు. వెన్ దేర్ చిల్డ్రన్ గెట్ మ్యారీడ్, వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ అయినప్పుడు. వెన్ చిల్డ్రన్ ఆర్ బోర్న్, పిల్లలు పుట్టినప్పుడు. ఆర్ వెన్ దే గో ఆన్ ఏ జర్నీ, వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఆచారాలు అనేవి ఉండేవి. దీస్ రిచువల్స్ ఆర్ నాట్ యూస్ఫుల్. ఇవన్నీ ఏమీ ఉపయోగం కాదు. ఇఫ్ ఇన్స్టెడ్ పీపుల్ అబ్జర్వ్ అదర్ ప్రాక్టీసెస్, దిస్ వుడ్ బి మోర్ ఫ్రూట్ఫుల్. వాట్ ఆర్ దీస్ అదర్ ప్రాక్టీసెస్? దీని బదులుగా వేరే ఏమన్నా సాధనాలు చేసుంటే అవి చాలా ఫలవంతం అయ్యేవి. అవి ఆ సాధనాలు ఏంటి అని చెప్తున్నారు. దీస్ ఆర్, అవి ఏంటంటే బీయింగ్ జెంటిల్ విత్ స్లేవ్స్ అండ్ సర్వెంట్స్. మనం చాలా కైండ్గా ఉండాలి, అంటే చాలా దయగా ఉండాలి స్లేవ్స్ ఇంకా సర్వెంట్స్తో. రెస్పెక్టింగ్ వన్స్ ఎల్డర్స్, పెద్దవాళ్ళని గౌరవించాలి. ట్రీటింగ్ ఆల్ క్రియేచర్స్ విత్ కంపాషన్. మొత్తం క్రియేచర్స్ ఉంటాయి కదా, అన్ని జీవరాశులకు మంచిగా చూస్తూ ఉండాలి. గివింగ్ గిఫ్ట్స్ టు బ్రాహ్మిన్స్ అండ్ మాంగ్స్. బ్రాహ్మిన్స్కి ఇంకా మఠాలకు చాలా ఎక్కువ గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఇట్ ఈస్ బోత్ రాంగ్ టు ప్రాక్టీస్ వన్స్ ఓన్ రిలీజియన్ ఆర్ క్రిటిసైజ్ అనదర్స్. ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని విమర్శించడం అనేది చాలా తప్పు అని చెప్తున్నారు. ఇఫ్ వన్ ప్రైసెస్ ఓన్స్ ఓన్ రిలీజియన్ వైల్ క్రిటిసైజింగ్ అదర్స్, వన్ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ గ్రేటర్ హార్మ్ టు వన్స్ ఓన్ రిలీజియన్. ఒక మతాన్ని ఇంకొక మతం వాళ్ళు తిడుతూ ఉంటే వాళ్ళ మతానికి వాళ్ళే ద్రోహం చేసుకున్నట్టు అసలు అయితే అని చెప్తున్నారు. దెర్ఫోర్ వన్ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ది మెయిన్ ఐడియాస్ ఆఫ్ అదర్స్ రిలీజియన్స్ అండ్ రెస్పెక్ట్ ఇట్. ఇంకా ఏంటంట, ఒకళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట వాళ్ళ యొక్క ఐడియాస్ ఏంటి, వేరే వాళ్ళ యొక్క ఐడియాస్ ఏంటి అని చెప్పి అర్థం చేసుకుని దాంట్లో మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, రోట్ హిస్ ఎడిక్ట్స్ ఇన్స్ట్రక్షన్స్ స్టిల్ స్పీక్ టు అస్ ఇన్ ఏ లాంగ్వేజ్ వీ కెన్ అండర్స్టాండ్ అండ్ వీ కెన్ స్టిల్ లెర్న్ మచ్ ఫ్రమ్ దెమ్. మనకు అర్థమైన లాంగ్వేజ్లో రాసినట్టయితే వాటిని బాగా అర్థం చేసుకుంటామని చెప్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ మన యొక్క ఫస్ట్ ప్రధానమంత్రి చెప్పారనమాట. ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ అశోక మెసేజ్ దట్ యు థింక్ ఆర్ రిలివెంట్ టుడే. అశోక చెప్పిన మెసేజెస్లో ఇప్పటికీ ఉన్నవి ఏంటి అని అడుగుతున్నారు. మేబీ మనం ప్లెజ్ చెప్తాం కదా ప్రతిరోజు, యానిమల్స్ పట్ల కైండ్గా ఉండాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇతరుల మతాలను ఇది చేయకూడదు అని. అదే విధంగా అనమాట. ఇది చూసినట్టయితే ఎర్లీ బ్రాహ్మిన్ స్క్రిప్ట్. ఇది ఎర్లీ బ్రాహ్మిన్ స్క్రిప్ట్. ఇది దేవనాగరి అంటే హిందీ. ఇది బెంగాలీ లాంగ్వేజ్, ఇది మలయాళం లాంగ్వేజ్, ఇంకా ఇది తమిళ లాంగ్వేజ్. బిలో ది బ్రాహ్మీ స్క్రిప్ట్, మోస్ట్ మోడర్న్ ఇండియా స్క్రిప్ట్స్ హ్యావ్ డెవలప్డ్ ఫ్రమ్ ది బ్రాహ్మీ స్క్రిప్ట్ ఓవర్ 100 of years. హియర్ యూ కెన్ సీ ది లెటర్స్ రైటింగ్ ఇన్ డిఫరెంట్ స్క్రిప్ట్స్. ఈ బ్రాహ్మీ స్క్రిప్ట్ ద్వారా చాలా మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేవి డెవలప్ అయినాయి అని చెప్తున్నారు. ఎల్స్వేర్ ఇంకా ఏంటంటే, సమ్ వాట్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ ది మౌర్యన్ ఎంపైర్ అబౌట్ 2400 years ago. మౌర్యన్ ఎంపైర్ కన్నా ముందు 2400 సంవత్సరాల క్రితం ఎంపైర్స్ ఇన్ చైనా బిగన్ బిల్డింగ్ ది గ్రేట్ వాల్. వాళ్ళే పెద్ద మాసివ్ వాల్స్ అవి కట్టి దాంతో కోట ప్రహారీలు అవి ఉంటాయని చెప్పాము కదా, దానికన్నా ముందు గ్రేట్ వాల్ చైనాలో ఈ వాల్ అనేది కట్టారు. చూడండి, ఈ వాల్ కనిపిస్తుంది కదా, దీన్ని గ్రేట్ వాల్ అని పిలుస్తుంటారు. ఓకే, ఇట్ వాస్ మెయిన్ టు ప్రొటెక్ట్ ది నార్థన్ ఫ్రంటియర్ ఆఫ్ ది ఎంపైర్ ఫ్రమ్ పాస్టరల్ పీపుల్. మత సంబంధమైన వాళ్ళు ఇట్ మీన్ టు ప్రొటెక్ట్ ది నార్థన్ ఫ్రంటియర్, నార్థన్ సరిహద్దుని వీళ్ళు కాపాడడానికి, ఇంకా మత సంబంధమైన పీపుల్ నుంచి కాపాడడానికి ఇది చేశారనమాట. అడిషన్స్ టు ది వాల్ వర్ మేడ్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 2000 years బికాస్ ది ఫ్రంటియర్స్ ఆఫ్ ది ఎంపైర్ కెప్ట్ షిఫ్టింగ్. ఎంపైర్స్ ఎప్పుడు షిఫ్ట్ అవుతూ ఉండేవారు అనమాట. ది వాల్ ఈజ్ అబౌట్ 6400 kilometers లాంగ్. ఇదేంటంటే 6400 kilometers పొడవు వరకు వ్యాపించి ఉంది. అండ్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ బ్రిక్. అలాగే ఇది స్టోన్ ఇంకా బ్రిక్స్తో తయారు చేయబడింది. విత్ ఏ రోడ్ అలాంగ్ ది టాప్. ఇక్కడ చూడండి, పైన రోడ్ ఉంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ మనకి వాల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే,
సెవెరల్ థౌజండ్ పీపుల్ వర్క్ టు బిల్డ్ ది వాల్. చాలామంది ప్రజలు పనిచేశారు ఇది కట్టడానికి. దెర్ ఆర్ వాచ్ టవర్స్ ఆల్ అలాంగ్. ఇక్కడ నుంచి చూసినట్టయితే నుంచుని చూడడానికి వాచ్ టవర్స్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. దేర్ ఆర్ వాచ్ టవర్స్ ఆల్ అలాంగ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ అబౌట్ 100 to 200 మీటర్స్. ప్రతి 100-200 మీటర్లకు దగ్గరలో వాచ్ టవర్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. ఇన్ వాట్ వేస్ డూ యూ థింక్ అశోకస్ యాటిట్యూడ్ టువర్డ్స్ నైబరింగ్ పీపుల్స్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది చైనీస్ ఎంపైర్స్? ఓకే, ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయండి మీరు. థ్యాంక్ యూ. ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగంలో సెకండ్ పార్ట్ చూద్దాం. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 5th ఆర్టికల్ టు 11 ఆర్టికల్స్ ఆర్ ఇన్ దిస్ పార్ట్. ఈ రెండో పార్ట్లో 5 నుంచి 11 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. సారీ, నేను మొన్న లాస్ట్ వీడియోలో అమెండ్మెంట్స్ అని చెప్పాను, ఆర్టికల్స్ అవి. సారీ. బికాస్ ఆఫ్ సిటిజన్షిప్. ఇదేంటంటే రెండవ పార్ట్లో 5 నుంచి 11 వరకు అధికారంలో ఉన్నాయి. ఇది కూడా పౌరసత్వం గురించి. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి? ఫస్ట్ ఆర్టికల్లో ఫస్ట్ పార్ట్లో 4 ఆర్టికల్స్ ఉన్నాయి, 1 నుంచి 4 వరకు. అది కూడా దేని గురించి? భూభాగ పరిధి గురించి. సెకండ్ది అయితే పౌరసత్వం గురించి. గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.